టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకంపై సీఎం చంద్రబాబు హర్షం. ఏపీ ప్రజలకు ఇది గర్వకారణమన్న చంద్రబాబు. అశోక్ గజపతిరాజు గవర్నర్గా విజయవంతం అవ్వాలంటూ చంద్రబాబు ట్వీట్. తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. లూప్ లైన్లో ఆగి ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్, షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో 2 బోగీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇండోనేషియాలో తులాల్ నగరానికి 117 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం. సునామీ వచ్చే అవకాశాలు లేవని వాతావరణ కేంద్రం వెల్లడి. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. మామిడికాయల లోడ్లతో వెళ్తున్న లారీ రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలు, 8 మంది మృతి. లారీలో చిక్కుకున్న 9 మందిని రక్షించిన పోలీసులు. రాయచోటి రోడ్డు లారీ బోల్తా ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకుని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న చంద్రబాబు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి, ఫర్నిచర్ ధ్వంసం. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అదృశ్యమైన 6 రోజుల తర్వాత యమునా నది ఒడ్డున విగత జీవిత ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహా దేవ్నాథ్. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అవమానించేలా మాట్లాడటంతో మనస్తాపానికి గురైన నెల్లూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఇమాన్ బాషా ఆత్మహత్యాయత్నం. అందరూ చూస్తుండగానే ప్రెస్ మీట్లో పురుగుల మందు తాగిన ఇమాన్ బాషా. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన టీడీపీ కార్యకర్తలు. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ నేత కర్నాటి దామోదర్ గౌడ్ దారుణ హత్య. 2 రోజులుగా అదృశ్యం. సింగోటం రిజర్వాయర్లో మృతదేహం. కల్వపూల్ గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు, ఆ మహిళ భర్త కొడుకే దామోదర్ని చంపినట్లు పోలీసులు వెల్లడి.